రాత్రింబవళ్లు కష్టపడి సాగు చేసిన వేరుశనగ పంటను విక్రయించుకునేందుకు రైతులు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. పండించిన వేరుశనగను మార్కెట్లో తరలిస్తే అక్కడ మద్దతు ధర రాక కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి పూర్తి స్థాయిలో దిగుబడి పెరగడంతో మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వేరుశనగ వచ్చి చేరుతోంది. దీంతో దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తమకు కనీసం మద్దతు ధర కావాలని ఆందోళన దిగుతున్న వేరుశనగ రైతులపై హెచ్ఎంటీ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. ఆరుగాలం కష్టపడ్డం 6,000 ఇస్తే ఎడికైతుంది. క్వింటాలకు 10,000 ఖర్చయింది. 10,000 ఇయ్యకుంటెట్లా? ఇది పాలమూరు జిల్లా పల్లి రైతుల ఆవేదన. కుప్పలు తెప్పలుగా రాసులున్నాయి. కానీ ఇన్ని రోజుల కష్టానికి కాసులు రాకపోతే ఇంకేం లాభం అంటున్నారు రైతులు. దళారుల దౌర్జన్యాలు ఆపి మద్దతు ధర ఇవ్వాలంటున్నారు. వర్షాలొచ్చినాయి, మంచి దిగుబడి వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లాలోని మార్కెట్లన్నీ వేరుశెనగ రాసులతో నిండిపోయినాయి. కానీ పంట అమ్ముకోవడానికి పడిగాపులు తప్పటం లేదు. సీజన్ ఏదైనా పంట ఏదైనా రైతన్నలకు ఈ ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. నిన్న మొన్నటి వరకు వరి ధాన్యం పండించిన రైతులు వాటిని విక్రయించేందుకు మార్కెట్ల వద్ద రైస్ మిల్లర్ల దగ్గర నానా అవస్థలు పడ్డారు. ఇప్పుడు అదే తరహాలో వేరుశెనగ పండించిన రైతులు కూడా కష్టాలను అనుభవిస్తున్నారు. వేరుశెనగకు గతేడాది మాదిరిగానే మద్దతు ధర ఉంటుందని ఆశించిన రైతులకు చివరికి నిరాశే మిగులుతుంది. మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వేరుశెనగ వచ్చి చేరుతోంది. అయితే వారికి సరైన ధర మాత్రం ఇవ్వటం లేదు కొనుగోలుదారులు. ఇష్టానుసారంగా ధరను తగ్గిస్తూ పల్లి రైతులను కష్టాల పాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో మార్కెట్లలో ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువగా ధర ఇచ్చి రైతులను నిలువున ముంచుతున్నారు వ్యాపారులు. గతేడాది క్వింటాల్ వేరుశెనగకు గరిష్టంగా 8,000 రూపాయల వరకు ధర పలికింది. కానీ ఈ ఏడాది ఆ ధర 6,000 నుంచి 7,000కు పెంచటం లేదు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు తక్కువ ధరకు విక్రయించలేక మద్దతు ధర కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. పల్లీలు 15,000 క్వింటాల్ పలకమ్మినప్పుడు ఇప్పుడేమో 4,000 నుండి 6,000 వరకు కొంటుండ్రు. మేము కష్టపడి లాగోళ్ళు పెట్టి మనసాంచులకు అన్ని రేటు పెరిగినాయి. ఇప్పుడు అమ్మనీకి పోతేనేమో 2 రోజులు అయితే తెచ్చిపోసినాం. ఇక్కడ రేటు ఇలా ఇంకా తక్కువ ఉంది అని చెప్తుండ్రు చెట్లు. కొనేటోళ్ళు బేరకాళ్ళు వస్తలేరు, ఇంకా తక్కువ ఉంది దిగుబడి. మరి మేమేం చేయాలి? ఇంత తక్కువకు అయితే మాది మేము నష్టం చాలా అవుతున్నాం మాది. మరికొన్ని చోట్ల పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఆగ్రహ ఆవేశాలకు గురవుతున్నారు. దళారులు మోసం చేస్తున్నారంటూ రోడ్డెక్కుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి మార్కెట్ యార్డులకు పల్లీని తరలించిన రైతులు మద్దతు ధర అందకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తమను మోసం చేస్తున్నారన్న ఆవేదన, ఆగ్రహంతో అచ్చంపేట మార్కెట్ యార్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా చైర్పర్సన్ అరుణను ఈడ్చుకు వెళ్లి తమతో పాటు ధర్నాలో కూర్చోబెట్టుకుని మరీ ఆందోళన చేపట్టారు రైతులు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇక కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులోనూ పల్లి రైతులు ఇదే తరహాలో ఆందోళన కొనసాగించారు. వ్యాపారులు, దళారులు కుమ్మక్కై వేరుశెనగకు రోజురోజుకు మద్దతు ధర తగ్గిస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్ చౌరస్తాలో ధర్నాకు దిగి రాస్తారోకో చేశారు. సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి వేరుశెనగ పంటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూలీలకంటే మాక్సిమం కలిపియనికి 800, మందుకు దానికి దీనికి వెరువుకు పల్లికి 1400 పలుకుకు పెట్టిన ధర ఇట్లా వెళ్ళేటట్లు ఉండదు. వ్యవసాయం వేస్ట్. మిషన్కి 2,000, కూలీలకు దానికి పికనికి 500, 800 ఎట్లా పడితే ఎట్లా తీసుకుంటారు కూలీలు ఇష్టపడి. ఇక కనీసం మాకు పెట్టుబడి ధర ఇట్లా మిగలట్లేదు. ఈ దిగుబడి ఇట్లా కొంచెం తక్కువ. ఇక అంత నష్టం ఉన్నది. ఏం గవర్నమెంట్ ఇట్లా చేస్తుండ్రు, ఇట్లా నడుస్తుంది కదా. ఈ మ్యాక్సిమం 8,000 అట్లా ఇంచుమించు 8,000 దాకా పోతేనే ఏమన్నా మాకు 10 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. కానీ 7,000, 5,000 అట్లా పోతే మాకేంలా ఉంటుంది సార్, వేస్ట్ అది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈసారి అంచనాకు మించిన వేరుశెనగ సాగు జరిగింది. వరి పంట సాగు తగ్గించి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని
వ్యవసాయ అధికారులు చేసిన ప్రచారంతో మెట్ట ప్రాంతాల పొలాలు ఉన్న రైతులు వేరుశెనగను సాగు చేశారు. అయితే ప్రస్తుతం వేరుశెనగ పంటకు క్వింటాల్కు 5,000 నుంచి 7,000 లోపే ధర పలుకుతుండటంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. దాదాపు 15,000 రూపాయలు పెట్టి పల్లి విత్తనాలు కొనుగోలు చేశామన్న రైతులు కూలీ ఖర్చులు, విద్యుత్ ఖర్చులు, పంట కోత ఖర్చులు కలిపి ఎకరాకు 1,000 రూపాయలు ఖర్చు చేశామని చెప్తున్నారు. కనీసం తమకు ఆ పెట్టుబడి కూడా రాకపోతే వ్యవసాయం చేసి లాభం ఏంటని ప్రశ్నిస్తున్నారు. క్వింటాలు సీడుకు 15,000 వరకు సీడు ధర పెట్టి తీసుకుంటున్నాము. ఆ దుక్కి దున్ని నా విత్తనం వేసి కలుపు తీసి హార్వెస్టింగ్ చేసే వరకు ఒక ఎకరాకు అధికంగా ఖర్చులు అవుతున్నాయి. ఈ తీరా మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత మాకు గిట్టుబాటు ధర లేక మేము అప్పుల పాలవుతున్నాము. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించి మాకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ద్వారానే వరి కొనుగోలు చేసినట్టు పల్లీగూడెం కొనుగోలు చేస్తే బాగుంటుందని నా ఆశాభావం. ఏమంటే చేసేది దాని కొరకు ఉన్నదాని కొరకు మనం తెచ్చేది, కానీ తెచ్చిన మాట అంటే ఉట్టి ఏడ్చుకుంటూ పోయేది కానీ ఒక్కటి పోయేది ఏం లేదు. ఇక ఈ రైతుది ఎప్పటికే రైతు రాజా అన్నారు కానీ రైతుది కిందికే ఉండదు కానీ మీకు ఏం లేదు. ఈ కాయ కూడా ఈ గవర్నమెంట్ పోయింటే బాగుంటుంది. ఆ ఒడ్లు గవర్నమెంట్ పోయేటందుకు దానికి జనంత విలువ అయింది, కానీ ఈ పల్లికి అయితే విలువ లేకుండా అయిపోయింది. ఈ అప్ప అమ్ముకొని 7,000 అంట చెప్పని మనం అనుకుంటాం. వీడికి వచ్చినాక సున్నా ఏమి వీడికి వస్తే ఏం లేదు. 3,000 6,000 కాడికే వస్తున్నది. మరి మనకు పైకి రావాలంటే మనం వస్తామా? ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల, నారాయణపేట, వనపర్తి లాంటి కొన్ని ప్రాంతాల్లోని మార్కెట్లలో వేరుశెనగకు 7,000కు పైగా మద్దతు ధర వస్తుంది. కానీ మహబూబ్ నగర్, దేవరకద్ర, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, గద్వాల ప్రాంత మార్కెట్ యార్డులో మాత్రం అతి తక్కువ మద్దతు ధర లభిస్తుంది. దీంతో ఆయా మార్కెట్ యార్డులపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరి కొనుగోలు మాదిరిగానే వేరుశెనగకు ప్రత్యేక మార్కెట్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం 8 నుంచి 10,000 వరకు పల్లి ధర చెల్లిస్తే అప్పులు లేకుండా వ్యవసాయం చేసుకోగలుగుతామని అంటున్నారు. వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్న వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు వేరుశెనగలు అత్యధికంగా ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులు సాగు చేశారు. అయితే దిగుబడి పూర్తి స్థాయిలో రావడంతో ఇప్పుడు మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వేరుశెనగ వచ్చి చేరుతోంది. కానీ కనీస మద్దతు రాక వారు మార్కెట్లోనే పడిగాపులు కాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అయితే వరి ధాన్యం కొనుగోలు చేసినట్టుగానే ఇప్పుడు రైతుల నుంచి వేరుశెనగను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న డిమాండ్ వేరుశెనగ రైతుల నుంచి వ్యక్తమవుతుంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు వేస్తుందా? వేచి చూడాల్సిందే. శ్రీనివాసరావు, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.